నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, జ్యేష్ఠ శుక్లపక్ష దశమి వస్తోంది. ఈ దశమిని చాలా చాలా విశేషంగా ఖచ్చితంగా జరుపుకునేటటువంటి రోజు. ఎందుకంటే అది దశపాపహర దశమి, గంగాదేవి ఉద్భవించినటువంటి రోజుగా కూడా చూస్తారు. ఎంతో కృషి చేసి భగీరథుడు తీసుకొచ్చాడు గంగమ్మని మన కోసం, ఆ సగర చక్రవర్తుల కోసమే కాదు, మనందరి కోసం కూడా. మన పాపాలు కూడా ప్రక్షాళన అవ్వాలి అని అంటే అమ్మ తప్ప ఇంకెవరు దిక్కులేరు. మరి దశపాపహర దశమిని ఎలా జరుపుకోవచ్చు? అందరూ వెళ్ళలేరు కదా గంగకి, కాశీకి వెళ్ళలేరు, లేకపోతే ఇంకొక ప్రదేశాలకు వెళ్ళలేరు. ఇక్కడ ఉండే ఎలా అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు? ఒకసారి మీరు. తప్పకుండా అమ్మా. సహజంగా అయితే వెళ్ళడం మంచిది. వెళ్ళలేని పక్షంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏమిటంటే, ఇంట్లో ఉండేటువంటి ఒక దాంట్లో దానిలో కూడా మనం ఆ యొక్క గంగని ప్రార్థించినట్లయితే, ఆవాహించినట్లయితే ఇక్కడ వస్తుంది. రాదనేటువంటిది ఏమీ లేదు. అయితే ఆదివారంతో కూడినటువంటి దశపాపహర దశమి అనేటువంటిది ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఇప్పుడు ఉండేటువంటి సూర్య భగవానుడు 16వ తేదీకి పర్టికులర్ గా మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. కరెక్ట్గా జస్ట్ మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైనా సరే సూర్య భగవానుడు కనుక మిథున రాశిలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా అది మనకి ఏదైనా ఒక పని అవ్వాలంటే ఆ పని నెరవేరడానికి భగవత్ అనుగ్రహాన్ని కలిగిస్తాడు అక్కడ. అందులో ముఖ్యంగా దశపాపహర దశమి వచ్చింది ఆ రోజు. అంటే ఇక్కడ గంగాదేవి యొక్క అనుగ్రహము, ఒక సూర్యుని యొక్క అనుగ్రహము, ఈ రెండు కూడా కలుగుతున్నాయి. దాంతోపాటు భగవత్ సంబంధించినటువంటి పూజలు ఏమైనా చేస్తున్నాం. చాలా మంది చూడండి, ఒక్కోసారి అబ్బా నేను ఆ పూజ చేసిన పెద్ద ఫలితం రాలేదండి, ఈ వ్రతం చేసిన ఫలితం రాలేదు అంటుంటారు. అంటే వెంటనే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వెంటనే లైట్ వెలిగినట్టుగా. అది కామన్. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన దాంతోనే చేస్తున్నాడు. ఇది రావాలని నేను చేస్తున్నాను అనుకుంటున్నాం, కానీ మనము ఎంతో అదృష్టం కదా చేయడం అనేటువంటి కోణంలో చేయట్లేదు, భావంతో చేయట్లేదు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, వాడిని పట్టుకొని వాడికి ఏదో తినిపిస్తాం. వీడు తినిపించినందుకు నాకు వీడు తిన్నాక రేపు పొద్దున నాకు ఇది కొనిస్తాడు పెద్దయ్యాక అనుకోదు, తింటున్నాడు చాలు అనేటువంటి భావంతో తినిపిస్తాం. బాగా ఎంత హ్యాపీ అవుతుంది. అలాగే నేనేమంటానంటే, నీకు ఆల్రెడీ భగవంతుడు అన్ని ఇచ్చేసాడు. ఇచ్చినందుకు కృతజ్ఞతతో నువ్వు దశపాపహర దశమి వచ్చినందుకు ఆ రోజు సూర్యుడిని ఉపాసించు, లేదా విష్ణువుని ఉపాసించు, గంగాదేవిని ఉపాసించు, బాగుంటుంది. ఎందుకు? ఇది ఏదైతే ఉందో, ఈ సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం జరిగేటప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు పర్టికులర్గా నువ్వు చేసుకున్నటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో అది తొలగడానికి, నీలో ఉండేటువంటి కొన్ని బ్యాడ్ కర్మాస్ కొన్ని ఉంటాయి, అవి తొలగడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఆ రోజు ఏం చేయాలి? చాలా మటుకు సూర్య కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ముఖ్యంగా దశపాపహర దశమి ఎప్పుడైనా ఆదివారం వచ్చినప్పుడు. ఎందుకంటే సూర్యుడు ఉన్న స్థానం నుంచి లాభస్థానంలో కుజుడు ఉన్నాడు అనమాట. కుజుడు ఫైరీ సైన్ లో ఉన్నాడు. అందుకని సూర్య కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి, మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉందనుకోండి, గోధుమ రవ్వ, క్యారెట్స్ వీటిని నైవేద్యంగా పెట్టి, ముఖ్యంగా గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాన్ని ఆ రోజు ఆదివారం నాడు కాబట్టి సూర్య భగవానుడికి గోధుమ రవ్వతో కానీ లేకపోతే సగ్గుబియ్యంతో కానీ మీరు కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే, అధికారులతో ఇబ్బంది ఉంటుంది కొంతమందికి, అధికారులతో ఇబ్బంది, లేకపోతే సంతానం వల్ల ఇబ్బంది ఉంటుంది కొంతమందికి, అటువంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, అటువంటివి ఏమన్నా తొలగిపోతాయి. ఇంకోటి ఏంటి, ఈసారి రవి 2 శుభగ్రహాలతో కూడా కలిసి ఉన్నాడు ఇది వచ్చే రోజు. సహజంగానే ఒక 2 నెలల నుంచి శుభగ్రహాలతో తిరుగుతున్నాడు ఆయన. రవి ఎప్పుడైతే మీరు 16వ తేదీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పంచగ్రహ కూటమి నుంచి బయటకు వస్తున్నారు. సో ఎప్పుడైతే బయటకు వస్తున్నారో 3 గ్రహాలు కలిసి ఉంటాయి. చంద్రుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, 4 ఉన్నాయి. అందులో గురువు అక్కడే ఉండిపోతాడు వృషభ రాశిలో. దాని వెంటనే పక్కనే శుక్రుడు మారిపోతాడు. 14వ తేదీ మారుతున్నాడు శుక్రుడు. సో ఇది 16వ తేదీ కదా, కాబట్టి
అంటే ఫలితాలను ఇచ్చేటువంటి దాంట్లో ఆదివారం నాడు ఏదైనా వారం రోజు మనం పూజ చేస్తున్నాం అనుకున్నామా, ఆ వారాధిపతి ఉండేటువంటి గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఎలా ఉంది, మిథున రాశిలో 2 శుభగ్రహాలతో కలిసింది ఆ వారాధిపతి. అందుకే చూడండి మనకి రోహిణి కార్తీ కత్తెరలో వచ్చినప్పుడు సూర్య పరిస్థితి ఎలా ఉంటుంది, మనకి విపరీతమైనటువంటి ఎండలు ఇస్తూ ఉంటాడు. అదే రవి గనక మనకి గోచారం లేదన్న పాపగ్రహ మధ్యన ఉందనుకోండి, గవర్నమెంట్తో ఒత్తిళ్ళు ఇట్లాంటివి, గవర్నమెంట్ ఒక రకమైన దీంట్లో వెళ్ళడం ఇట్లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే 2 శుభగ్రహాలతో ఉన్నాడో ఇది 2 రకాలుగా మంచిది. ఏమిటది అంటే, ఒకటేమో ఆ రోజు ఉపాసన చేసినటువంటి వ్యక్తికి ఫలితం తొందరగా లభిస్తుంది. నేను మొదట్లో అన్నాను చూసారా, పూజ చేస్తే ఫలితం రావట్లేదని బాధపడేటువంటి వారికి ఇది ఒక యోగము. అలాగే గవర్నమెంట్ కారకుడైనటువంటి రవి కొంత శుభగ్రహాలతో ఉండడం వల్ల ఒక రకంగా గవర్నమెంట్ కి ఇది ఒక మంచి ఫలితం కూడా ఇస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. రైట్. సో అలాగే గంగమ్మని ఎలా పూజించుకోవచ్చు ఆ రోజు, ఒకసారి అది కూడా చెప్పండి సార్. నది ఉందనుకోమా, గంగా నది దగ్గరలో ఉన్నట్లయితే ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయడము, అక్కడ దీపాలు వదలడం చేస్తాం. ఇప్పుడు అక్కడ లేదు, మనకి పరిస్థితి లేదు, చక్కగా ఇంట్లోనే చిన్న టబ్బులు ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ఇంట్లో టబ్బులో తయారు చేసుకొని అందులో దీపం వదులుతున్నాం. దీపం నదిలో ఎందుకు దీపం వదులుతామంటే, దేవుడి దగ్గర ఎలా అయితే దీపం పెడతామో నదిలో వదులుతున్నాం మనం, అలా వదలడము. అలాగే గంగాదేవికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు ఉంటాయి, అదేదో స్తోత్రం చేసుకోవడం, ఇంకా నైవేద్యం పెట్టడం, గంగాదేవికి పెడుతున్నాను అనే భావంతో నైవేద్యం పెట్టడం చేయడం. తప్పకుండా. అలాగే గంగాదేవి అవతరణకి సంబంధించినటువంటి విన్నారో వినలేదో, రామాయణం అంతర్గతంగా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఇప్పటిదాకా వినలేదు అనే వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా వినటం మొదలు పెడితే, సగరుల్ని ఎట్లా అయితే అతను సగరులందరూ పాపం 60,000 మంది అలా దూది కుప్పల్లా భస్మం అయిపోతారు. ఈయన ఎంత కష్టపడి తెస్తాడో, వస్తూ ఉంటే మళ్ళీ ఎన్నో ఆటంకాలు, జగన్ మహర్షి మింగేస్తాడు కాసేపు, మళ్ళీ ఆయన అయ్యా వదలండి స్వామి అంటే ఆయన వదులుతాడు. చాలా కష్టపడ్డారు స్వామి మాత్రం. అంటే ఆ ఇష్వాకు వంశం, ఆ ఘట్టం వింటుంటే ఎంత బాగుంటుంది. ఇష్వాకు వంశమే చాలా చాలా అసలు అపర యోధులు. అసలు రాముడు పుట్టాడు అని అంటే మామూలు విషయం కాదు, అంతకు ముందు కూడా గొప్ప వాళ్ళే ఉన్నారు. అంటే ఆ వంశం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ భగవంతుడు ఆ వంశంలో జన్మించాడు. అంతే అంతే సార్. ఇప్పుడు చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ పూజ చేశాను అయిపోవాలంటే, ఈ పూజ నువ్వు ఎంత నిష్ఠతో చేసావు అప్పుడే కదా ఫలితం వచ్చేది. అక్కడ భగవంతుడు పుట్టడానికి ఆ వంశాన్ని మొత్తం చూసుకున్నాడు, వీళ్ళకి ఎంత పుణ్యం ఉంది, నేను ఇక్కడ జన్మించాలి అంటే. మరి జన్మించడానికి అంత ఉన్నప్పుడు నీ యొక్క పూజ ఫలించడానికి ఎంత ఉండాలి? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. రైట్ సార్. పూజ ఫలించట్లేదు అని పూజ మీద నెపం వేయకుండా జాగ్రత్తగా మనం నిష్ఠతో శ్రద్ధతో ఖచ్చితంగా చేసి అక్కడ ఏంటంటే, మనం ఒక పని చేసాము, ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటాం, ఇక్కడ ఈ పని అవ్వకపోవడానికి కారణం ఏంటి అని 100 లెక్కలు వేసుకుంటాం. మరి ఇక్కడ కూడా నువ్వు సేమ్ వర్తిస్తుంది కదా, లాజిక్స్ దేనిగా లాజిక్స్ కదా. గంగమ్మ అనుగ్రహం ఖచ్చితంగా పునీతులు అవ్వాలి అని అంటే, పాప ప్రక్షాళన అవ్వాలి అంటే గంగమ్మ అనుగ్రహం ఎక్కువగా ఏంటంటే, గంగా నది యొక్క పూజ ఎవరైతే చేస్తారో మెయిన్ గా పాపాలు పోతాయి. డెఫినెట్ గా ఆవిడ పుట్టిందే పాప ప్రక్షాళన చేయడానికి. మనకి చనిపోయిన తర్వాత అస్థికలు కలుపుతారు చూసారా, కలపడానికి కూడా కారణం అదే. మనమే చేసుకోవాలంటే గంగే చెమనే చేవ, అది అందరికి తెలిసిందే. ఆ మంత్రం చేసుకుని చక్కగా స్నానం చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే. శ్రీమాత్రే నమః.